హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫౌంటైనెట్ తెలుగు స్టోరీ సిరీస్ ఎపిసోడ్ 15. గత ఎపిసోడ్లో పీటర్ కీటింగ్ తన జీవితంలో ప్రేమకు కెరీర్కు మధ్య ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. మరోవైపు ఓమ్వర్ట్ రోర్క్ మాత్రం తన సిద్ధాంతాలను వదలకుండా అవకాశాల కోసం ఓర్పుతో ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు కథలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. ఒకరోజు జాన్ ఫార్గో అనే వ్యాపారవేత్త రోర్క్ని కలుస్తాడు. చిన్న స్థాయి నుంచి కష్టపడి ఎదిగి తన సొంత డిపార్ట్మెంట్ స్టోర్ని విజయవంతంగా నడిపించిన వ్యక్తి అతను. తన వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త స్టోర్ నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. చాలామంది రోర్క్ గురించి విమర్శలు చేసినా ఫార్గో మాత్రం ఒక్క విషయం గమనించాడు. రోర్క్ నిర్మించిన ప్రతి భవనంలో ప్రత్యేకత ఉంది. అందుకే ఎలాంటి సందేహం లేకుండా ఈ ప్రాజెక్ట్ని మీరు నిర్మించాలి అని చెప్పేస్తాడు. రోర్క్కి ఇది కేవలం ఒక పని కాదు, తన ఆలోచనలను మరోసారి ప్రపంచానికి చూపించే అవకాశం. అంతలో మరో అవకాశం కూడా అతని జీవితంలోకి వస్తుంది. శ్రీ విట్ఫోర్డ్ శాన్బోర్న్ అనే ధనవంతుడు తన కొత్త ఇంటిని నిర్మించాలని అనుకుంటాడు. గతంలో ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ హెన్రీ కామెరన్ నిర్మించిన భవనాన్ని చూసి మెచ్చుకున్న ఆయన కామెరన్ సూచనలతో రోర్క్ని సంప్రదిస్తాడు. రోర్క్ రూపొందించిన డిజైన్ని చూసి శాన్బోర్న్ ఆశ్చర్యపోతాడు. అది ప్రకృతితో కలిసిపోయే ఆధునిక ఇల్లు. వెలుతురు, గాలి, ఖాళీ స్థలం, ప్రతి అంశం ఒక ఆలోచనతో రూపొందించబడింది. కానీ అందరికీ అది నచ్చదు, ముఖ్యంగా శాన్బోర్న్ భార్యకు. ఆమెకు పాత రాజభవనంలా శైలి కావాలి. ఎత్తైన టవర్లు, అలంకారక కిటికీలు, బయటకు కనిపించే ఆర్భాటం, అదే అందం అని ఆమె నమ్ముతుంది. రోజుకో సూచన, రోజుకో మార్పు. ఇక్కడ టవర్ పెట్టేద్దాం, ఆ కిటికీలను మార్చండి, ఇంకా సాంప్రదాయంగా కనిపించాలి అంటూ ఆమె ఒత్తిడి పెంచుతుంది. రోర్క్కి మాత్రం ఒక విషయం స్పష్టంగా తెలుసు. భవనం అందంగా కనిపించడం కంటే అది ఎందుకు అలా నిర్మించబడుతుందనేదే ముఖ్యమని. కొన్ని చిన్న మార్పులు పరిస్థితుల వల్ల అంగీకరించినా తన అసలు ఆలోచనను మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా ఉండడు. నిర్మాణం కొనసాగుతున్న సమయంలో రోర్క్కి ఒక విషయం తెలుస్తుంది. ఇంటి తూర్పు భాగాన్ని ఇంకా మెరుగ్గా నిర్మించవచ్చని అతనికి అనిపిస్తుంది. ఆ మార్పు చేస్తే మొత్తం డిజైన్ మరింత సమతుల్యంగా ఉంటుందని అతనికి నమ్మకం. కానీ ఇప్పుడు యజమాని ఒప్పుకోడు. ఇప్పటికే చాలానే ఖర్చయింది, ఇక మార్పులు వద్దు అని చెబుతాడు. రోర్క్ ఒక్క క్షణం ఆలోచిస్తాడు. డబ్బు కోసం కాదు, పరిపూర్ణత కోసం. చివరికి ఆ మార్పుకు అయ్యే ఖర్చంతా తన సొంత డబ్బుతో భరిస్తాడు. అంటే తనకు వచ్చే పారితోషికం కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసి తన డిజైన్ని పూర్తి చేస్తాడు. ఎందుకంటే అతనికి భవనం అంటే వస్తువు కాదు, అది తన ఆలోచనకు ప్రతిరూపం. ఇల్లు పూర్తవుతుంది. కానీ ఆశ్చర్యకరంగా శాన్బోర్న్ భార్య ఆ ఇంట్లో ఉండడానికి నిరాకరిస్తుంది. కుటుంబ సభ్యులలో చాలామంది కూడా ఆ ఇంటిని విమర్శిస్తారు. చివరికి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ విశాలమైన ఇంటిలో ఒక వ్యక్తి మాత్రమే ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఇంటి విలువలను అర్థం చేసుకున్న కుమారుడు. బయట ప్రపంచం మాత్రం మరో కథ చెబుతుంది. ఆర్కిటెక్ట్ల సంఘం ప్రచురించిన ఒక చిన్న వార్తలో ఆ ఇల్లు ఉపయోగించలేనిది, ఇది ఒక ఆర్కిటెక్ట్ వైఫల్యానికి ఉదాహరణ అని రాస్తారు. కానీ నిజంగా అది వైఫల్యమా, లేదా కాలానికి ముందుగా పుట్టిన ఒక గొప్ప ఆలోచన? రోర్క్కి మాత్రం సమాధానం తెలుసు. ప్రజల ప్రశంసల కోసం కాదు, తన మనసుకు నిజాయితీగా ఉండటానికే అతను నిర్మిస్తాడు. అదే అతని బలం, అదే అతని ఒంటరితనం. ఇక ముందు ఆ సిద్ధాంతం అతని జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? అతనిని ప్రపంచం ఎప్పుడైనా అర్థం చేసుకుంటుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.